SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం, తరచుగా అనారోగ్య సమస్యలు ఎవరినో ఒకరిని వెంటాడుతూనే ఉంటాయి ఫ్యామిలీలో. అయితే ఒక్కరినే ఏదో ఒకటి పోయిన తర్వాత ఒకటన్నా ఉండడం, లేదంటే ఒకరికి అయిపోగానే ఇంకొకరికి ఎప్పుడు చూసినా ఇలా సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? దీని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉందా? అనారోగ్యం అనేది మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. ఒకటి, మనం ఇంట్లో తినాల్సింది తినము, ఇష్టమైన తింటాం. తాగాల్సినవి తాగము, ఇష్టమైన తాగుతాం. మంచినీళ్ళు తాగాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. ఏంటి, కాఫీ టీలు ఎక్కువ తాగుతాం. సో పొల్యూషన్లో బతుకుతున్నాం. ఎక్కడ కూడా ప్యూరిటీ లేదు. అవును, తల్లిపాలు కన్నీళ్ళు ఈ రెండు తప్ప మిగతావన్నీ పొల్యూటెడే. ఈ రెండే కొద్దిగా ప్యూరిటీతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో మనం పొల్యూషన్ ఎక్కువైపోయిన సొసైటీలో బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, దీనికి తోడు వంట చేసే వాళ్ళు తక్కువైపోయారు. బయట స్విగ్గీస్, జొమాటోస్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తినడం ఎక్కువైపోయింది. అవును గురుగారు. సో అక్కడ కూడా పొల్యూటెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్ని. ఏది కూడా కరెక్ట్గా ఉండదు, ఫ్రెష్గా కూడా ఉండవు. ఏంటి, తౌడుతో కారపొడి చేస్తున్నారంట, కలర్ వేసి. స్పైస్ ఎలా వస్తుంది దానికి? అందులో కొంచెం కలుపుతారేమో. సో రకరకాల విషపూరితమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎవరి ఆరోగ్యం ఎవరి బాధ్యత వాళ్ళదే తప్ప దీన్ని ఎవరినో నిందించడానికి అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకున్న సంపద ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉంటే చాలు. ఏది పోయినా తెచ్చుకోగలం, కానీ ఆరోగ్యం పోతే తెచ్చుకోలేము. వన్స్ బాడీలోకి బీపీ, షుగర్ ఎంటర్ అయినాయి అంటే ఇంకా అన్ని డౌన్ అన్ని ఒకటొకటి ఇబ్బందులు రావడమే తప్ప ఆరోగ్యంగా హెల్తీగా ఉండే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అందుకని చాలా కేర్ఫుల్గా డైట్, మెయిన్ డైట్ కంట్రోల్ చేసుకోవడం, మెడిటేషన్ చేయడం, తగినంత వ్యాయామం. బాడీ బిల్డప్ చేయడానికి, సిక్స్ ప్యాక్లు చేయడానికి చేసేంత జిమ్ అక్కర్లేదు, కానీ శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, చక్కటి డైట్ ప్లాన్ చేసుకొని ఏ డైట్ అవసరమో తీసుకోవాలి. శరీరానికి కావాల్సినవి ఏవి రుచిగా ఉండవు. అవును, రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు. రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు. కావాల్సిన మనకి ఏదైతే కావాలో అవి ఏవి రుచిగా ఉండవు, నచ్చో. ఇక్కడే వచ్చింది మైనస్. నోటికి రుచించవు కాబట్టి ఖచ్చితంగా రుచిని కోరుకొని అడ్డమైన అన్ని తినేస్తుంటాం. తర్వాత మైదా అనే ఒక వ్యర్థమైన పదార్థం. మైదా అంటే దాంట్లో ఎటువంటి జీవము ఉండదు, ఎటువంటి శరీరానికి పనికొచ్చే ఎటువంటి ఇది ఉండదు. ఆ మైదాతో చేసిన ఐటమ్సే ఎక్కువ తింటాం. బ్రెడ్, బన్ను, నూడిల్స్, ఏది చూడండి మీరు హోటల్స్లో పూరీలు, పరోటాలు మైదాతోనే చేస్తారు. అవును అవును గురుగారు. సో అది ఏ విధంగానూ శరీరానికి ఇంత కూడా పనికిరాదు. సో ఇలా ముందు మనం ఏదన్నా ఆరోగ్యం కోసం చెడిపోయిన తర్వాత బాధపడే బదులు, హాస్పిటల్స్ పాలయ్యే బదులు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అయినా కూడా గ్రహస్థితి అనుకోండి, చేసే తప్పులు అనుకోండి, ఏదో రకంగా అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఉన్న కాలమాన పరిస్థితి. అవును. సో అలాంటప్పుడు మనం చక్కటి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఏదేమైనా మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి కదా. మంత్రం కన్నా కూడా కరెక్టే. మంత్రం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలంటే మన చేతుల్లో లేనిది చేసేటప్పుడు మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి. డూ యువర్ బెస్ట్, అంతే. గాడ్ విల్ డూ ద రెస్ట్. డూ వాట్ ఎవర్ యూ కెన్, గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యూ కాంట్. సో మన ప్రయత్నం మనం చేస్తూ సరైన ఆహారం, అంటే ఆరోగ్యమే ముఖ్యమైనప్పుడు రుచి అనే దాన్ని పక్కన పడేయాలి. అంటే చిన్నపిల్లలు యంగేజ్లో ఉన్న వాళ్ళు ఒక 40s వచ్చే వరకు రుచికే ప్రాధాన్యత ఇస్తారు.
ఆ బిర్యానీ తింటాం, ఇది తింటాం, అది తింటాం, ఆ కర్రీస్ ఈ కర్రీస్ అని రుచిగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అవును. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత 40s దాటినాక ఆ పాటగా మనం అన్ని తినేసి ఉంటాం కదా, ఇంకా వాటి మీద ఫ్యాంటసీ ఎందుకు. అవును. చక్కగా మంచి డైట్లోకి వచ్చేస్తే ఆరోగ్యం 10 కాలాలు బాగుంటాం, అంతే. లేనట్టయితే ఇబ్బంది పడతాం. కానీ శాస్త్రంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పబడింది. ఇది త్రినామ మంత్రం, అంటే త్రినామ మంత్రం అంటే 3 నామాలు. ఈ 3 నామాలు ఒక మహామంత్రం అవుతుంది. ఈ 3 నామాలని నిరంతరం ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు ఎలాంటి రుగ్మతల బారిన పడరు, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరిచేరవు, ఎటువంటి శారీరక మానసికమైన రుగ్మతలు. రుగ్మతలు 2 రకాలు, అనారోగ్యం 2 రకాలు, ఒకటి శారీరకమైంది, 2 మానసికమైంది. అవును, రెండోది చాలా పెద్ద సమస్య. ఈ రెండిటి బారి నుంచి కూడా బయటపడతారు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఈ అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః ఈ మంత్రం చదువుకోవడానికి ఎటువంటి నియమనిష్టతలు ఏం అవసరం లేదు. నిరంతరం స్మరించుకోవచ్చు, నిద్రపోయేటప్పుడు కూడా స్మరించుకోవచ్చు, నిద్ర లేవంగానే స్మరించుకోవచ్చు. సో నిరంతరం స్మరించుకోవచ్చు. అంటే ఇవి నామాలు కాబట్టి నియమాలు అవసరం లేదు. అవసరం లేదు. సో నిరంతరం అంటే ఇప్పుడు నారాయణ నారాయణ అంటానికి, సాయిరామ్ సాయిరామ్ అంటానికి, జై శ్రీరామ్ అంటానికి ఎలా అయితే నియమాలు లేవో ఇది కూడా, బట్ ఇది మంత్ర సమానమైంది. మంత్రం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే దైవం మంత్రాధీనం, మంత్రం యొక్క అధీనంలో దైవం ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణుడు అంటే శుచి శుభ్రత చదివే వాళ్ళందరూ అందరూ బ్రాహ్మణుల కింద లెక్క. మా శుద్ధమైన మనసుతో చదివితే ఎవరైనా అంతే. సామెత అలా చెప్పారు. అంటే ఓన్లీ బ్రాహ్మణులే చదవాల గురువారం మళ్ళీ కింద కామెంట్ అడుగుతారు కదా. అవును గురుగారు, ఎవరైనా చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ. దీనికి కౌంటింగ్ ఏం అవసరం లేదు, రెగ్యులర్గా అనుకోవాలి. ఎవరెవరైతే మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలతో నిరంతరం బాధపడుతూ అది ఏంటో తెలియకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా వాళ్ళకున్న సమస్య చక్కగా డయాగ్నోజ్ అయ్యి చక్కటి మందు దొరికి తొందరలో స్వస్థత పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి. ఎన్నిసార్లు స్నానం చేసినాక కనీసం ఒక 11 సార్లు అనుకున్నా కూడా మంచిదే, లేదా నిరంతరం కంటిన్యూగా స్మరించుకోవచ్చు. ఎప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది బాగాలేదన్నప్పుడల్లా ఈ మంత్రం చదువుకోవచ్చు. సడన్ గా మీకు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఇది కూడా స్మరించుకోవచ్చు. ఇది చాలా బాగా ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు, ఎవరైనా చదువుకోవచ్చు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పెద్దవాళ్ళు ఏ పని చేసినా, కూర్చున్నా, పడుకొని లేచినా, ఏం చేసినా కూడా ఏదో ఒక దైవ నామం అనేది తలుచుకుంటారు. అట్లా ఇది అలా కూడా మనం అనుకోవచ్చు. ఇది స్పెషల్గా ఆరోగ్యం కోసం కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా నార్మల్ గా అనేసుకుంటే సరిపోతుంది. డేలో కొన్ని తెలియకుండానే చాలా సార్లు అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ రేపు హాస్పిటల్స్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. అవును, బాగా బలంగా జేబు బలంగా పెట్టుకొని వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. అంతే లేదంటే అప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేదా భారీ ఎత్తున హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ హాస్పిటల్స్కి వెళ్ళలేము. అవును, అందుకని సాధ్యమైనంత వరకు వెళ్లకుండానే మన డైట్ ద్వారా, మన పాజిటివ్ ఆలోచనల ద్వారా, పాజిటివ్ పనుల ద్వారా, మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా, చక్కటి డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఈ మంత్రాన్ని చదువుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కొన్ని పరిస్థితుల్లో గురుగారు చాలా సీరియస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేసినా ఖచ్చితంగా మార్పు ఉంటుందంటారా? ఉంటుంది కానీ వాళ్ళు అంటే మరీ ఏదో కోమాలో ఉంటే చెప్పలేం, కానీ చదువుకుంటే వాళ్ళు అంటే మంచాన ఉన్నా కూడా వాళ్ళు చదువుకుంటుంటే తొందరగా వాళ్ళకి వాళ్ళు చదివితే రికవర్ తొందరగా అవుతారు. ఓకే,
అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేస్తే ఫలితం ఉండదా, తక్కువగా ఫలితం ఉంటుంది? కొంత ఉంటుంది కానీ అంత ఉండదు. చూడండి, మీకు ఆకలిస్తే నేను భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా? అస్సలే. అప్పుడు ఇంకెక్కువ ఆకలి అనిపిస్తుంది పక్కన ఉన్న వాళ్ళు తింటే. అందుకని ఇది ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి